न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। భగవానుడు నిర్హేతుకు జాయమాన కరుణా కటాక్షం కలిగినటువంటి వాడే భగవానుడు. భగవానుడు మనకి తన కరుణని వర్షింపచేస్తున్నప్పటికీ ఆయన ఫలితాన్ని నేను కోరడలే మన నుంచి. మహాత్ముడైనటువంటి గీతాచార్యుడు శంకర భగవత్పాదాచార్యుల వారు, ఇటువంటి మహాత్ములు ఎంతెంతో మంది, శ్రీ సద్గురుదేవులు మనకెంతో అపారమైనటువంటి కరుణని వర్షింపచేస్తూ మార్గాన్ని సూచిస్తూ వారు మన నుంచి కోరారు ఒక కోరిక, ఎప్పుడూ ఆనందంగా ఉండమని. నీ జీవితం ఆనందదాయకమైనటువంటిది కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండు. ఆ ఆనందం మార్పు లేదు. కానీ ప్రపంచంలో వచ్చేటువంటి విషయాదుల్లో సుఖం ఉంది, పక్కన దుఃఖం ఉంది, సంతోషం ఉంది, బాధ ఉంది, ద్వంద్వంతో కూడినటువంటిది. దాన్నే సూచిస్తూ గీతాచార్యుడు మనకి చాలా చోట్ల ఉదహరించారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః అని. అంటే ఈ రెండిటిని విడిచిపెట్టి ఉండాలి అని. మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకి కంటి కనిపించేటువంటి ఈ ప్రపంచమే చాలా బాగుందని, తన కోరికిన కోరికే చాలా, అది లభిస్తే అది తీరితే ఆనందంగా ఉందని, అది తీరకపోతే వెంటనే తీరలేదన్న బాధ, ఒకవేళ తీరితే చాలా లేదన్న బాధ, ఒకవేళ మనకు అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది అనుకుందాం, దాన్ని దాచుకోలేని బాధ, అది బాధే. ధనం కావాలి, సరిపడా ఉన్నంత వరకు చక్కగా ఏ బాధ ఉండదు. చూడండి, అదే ఎక్కువైందనుకోండి, ఎన్ని ఆలోచనలండి బాబు. డబ్బు ఎక్కువైతే కొంతమంది బుర్ర పగలగొట్టుకుంటున్నాం అని అంటుంటారు. ఎందుకంటే ఎవరికి కనిపించకూడదు ఎక్కువ వచ్చేసరికి. ఆఖరికి
బంధువులు తెలియకూడదు. ఎందుకని? బంధువులు తెలిస్తే రాబంధులు అయిపోతున్నారు వారు. ఈ పోయిన తర్వాత ఇందులోంచి ప్రాణం పోతే పీక్కు తినేవి ఆ రాబంధులు. కానీ దీన్ని ఆశించేటువంటి వారు బ్రతుకుండగానే పీక్కు తినేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అందువల్ల ఎవరికి తెలియకూడదు, అది సీక్రెట్. దాంతో లాకర్లో పెట్టాలా, లేకపోతే బ్యాంకుల్లో పెట్టాలా, లేకపోతే భూమి తవ్వి దాచాలా, ఎక్కడ పెట్టాలి ఎవరికి తెలియకుండా. మరి ఎక్కువని తెలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పట్టుకుంటారుగా. ఎన్ని బాధలండి. ఇక ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈ బంధువులు రాబంధువులు కాకుండా ఇంకొక బంధువులు ఉన్నారు మనకి. మనం పిలవకుండానే మనకి తెలియకుండానే వచ్చి గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తస్కర నాంపతయే నమః, తస్కరించేటువంటి వారు. అదే కదండి, ఎక్కడున్నా ఎక్కువగా ఉంటే అన్నీ సర్దుకుంటూ ఉండాలి. అది సర్దుకునే లోపల వాడికి తెలిసిపోతుంది, ఎవరి దృష్టితో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈయన గారు జేబు సర్దుకుంటున్నారు కాబట్టి జేబులో ఒక కట్ట ఉండి ఉంటుంది, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ గట్టిగా పట్టుకుంటున్నారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ గట్టిగా ఏదో గట్టిగా ఉంది ఇందులో, వాళ్ళకి తెలిసిపోతుంది. అక్కడేమవుతుంది, మన దృష్టి గబగబా ఈ రైలు ఎక్కుదామా, దిగుదామా, ప్రయాణం చేద్దామా, పరిగెడదామా అనే లోపల మనం మర్చిపోయిన టైంలో వారు కాస్త ఆ పని కాస్త చేసేస్తారు. తేలిక పడిపోతుంది, మన హ్యాండ్ బ్యాగ్ తేలికైపోతుంది, జేబు తేలికైపోతుంది, కానీ మనసు మాత్రం బరువెక్కిపోతుంది. ఎందుకంటే ఆశించాం కాబట్టి. మరి ఎక్కువ అయినా కూడా బాధే. అంతేకాదు, చాలా బాగున్నాయి, చాలా లక్షలు పెట్టి భవనం కట్టించుకుందాం అనుకుంటుంటారు, కట్టించుకుంటున్నారు చాలామంది. కట్టించుకున్నా ఇంకా గట్టిగా ఒక సంవత్సరం కూడా అవనే అవ్వదు, దాని రిపేర్లు బయలుదేరుతూ ఉంటాయి. బయలుదేరిన తర్వాత ఏమనుకుంటూ ఉంటారు అంటే, అది రిపేర్ రాగానే బాగు చేయించకపోతానండి అది మరీ ఇక. ఇప్పుడు అలాగే అమెరికాలో లక్షలు కాదు, మన రూపాయల్లో లెక్కేయాలంటే కోట్ల మీద ఇళ్ళు తయారవుతూ ఉంటాయి. ఇక్కడ తయారవడం మాత్రం వితిన్ మంత్స్లో తయారైపోతుంది. ఆ ఇంటికి ప్రతిదీ ఎక్కడ మాయకూడదు, చేయకూడదు. ఆ ఇంటి సేవ పరమ సుకృతంగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఇక్కడికి వచ్చేస్తామో తెలీదు, ఎప్పుడు అక్కడ ఇల్లు మారిపోతామో తెలీదు. దాన్ని అమ్మాలంటే తొందరగా అమ్ముడవ్వాలి కాబట్టి అది కొత్తగా ఉంటే కానీ కొనుక్కోరు. ఎన్ని కష్టాలండి. సుఖం బాగా ఉండాలనుకుంటావు, పక్కనే కష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు దగ్గర దాకా వెళదాం, వేల పెట్టి స్త్రీమాతలకి వస్తువులును బట్టలే కదా బాగా ఆకర్షణీయమైనటువంటివి. వేల పెట్టకపోతే మంచి చీరలు లేవు, వేలు పెట్టి కొడితే ఆ చీరని ఎన్నాళ్ళని వేల రూపంలో చూస్తామండి. వేల రూపంలో చూస్తే కట్టుకోలేరు, కట్టుకున్నామంటే దానికి దుస్థితి ఏర్పడుతోంది మరుసటి రోజు నుంచి. సరే, ఈ లోపల ఎక్కడో కొర్రు పడుతుందో, లేకపోతే ఒకసారి తడవగానే అది వెలిసిపోతుందో. ఏముంది, ఎందులో ఉంది ఆనందం? వ్యాపారంలో ఉందా, వ్యవహారంలో ఉందా, ధరించేటువంటి వస్తువుల్లో ఉందా? ఎందులో లేదు. సమశీతోష్ణంగా ఉన్నవాడికే ఆనందం అంతా. ఏదైతే అధికంగా ఉంటుందో అక్కడ దుఃఖం ఏర్పడుతుంది. అదే భక్తి అనేటువంటి ధనానికి వద్దాం, భగవన్ నామస్మరణ అనేటువంటి ధనానికి వద్దాం. ఆ ధనం ఎంత ఎక్కువైతే అంత ఆనందాన్ని పొందారు. ఎవరు? మీరా, సక్కు, సమర్థ రామదాస స్వామి, రామదాసు, ఇంకెవరు? జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారాం, గబగబా, తులసీదాసు, కబీరు, కమాల్ దాసు, ఎంతమంది అండి. మన గీత, భగవద్గీతలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతమంది మహాత్ములు ఉద్భవించినటువంటి దేశం మనది. వారందరూ ఎటువంటి ఆనందాన్ని పొంది, ద్వంద్వంతో కూడినటువంటి ఆనందం వారి దగ్గర లేదు. వారేది ఈ ద్వంద్వానికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేటువంటి, శక్తిని ఇచ్చేటువంటి ఏ మూలమైనటువంటి శక్తి యొక్క ఆనందం ఉందో దాన్ని ఆశ్రయించారు. అందుకని ఇక భౌతికంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్నొచ్చినప్పటికీ వారికి కష్టంగా అనిపించలే, ఎప్పుడు ఆనందంగానే ఉన్నారు. అందుకని ఎక్కడున్నా మనం చేసుకోగలిగినటువంటిది, ఎవరిని బాధ పెట్టినటువంటిది. చూడండి, కబుర్లు ఉంటాయి, వారి మీద వీరు, వీరి మీద వారు, ఎంతెంతో లోకాభిరామాయణాలు ఎంతసేపు కూర్చుని మాట్లాడుకున్నా కూడా ఈ పిర్రలకి చెద కొంచెం కూడా పట్టదు, మోకాళ్ళు నొప్పులు పెట్టవు.
అదే భగవన్నామ స్మరణ చేయమన్నాం అనుకోండి, ఎవరైనా మహాత్ములు మాట్లాడుతుంటే ఒక భగవద్ విషయం గురించి తెలుసుకోవాలన్న చోటు ఉంటుంది అనుకోండి, మోకాళ్ళ బాధలు, సమయాలు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటాం, ఇంకా అవ్వలేదేమో అనుకుంటూ ఉంటాం. మరి సినిమా చూస్తుంటే మొన్న ఇట్లాగే ఒకళ్ళు ఎవరో బాగా సినిమా చూసేవాళ్ళు వచ్చారు దగ్గరికి. అనుకోకుండా వారిని ప్రశ్నించా, బాగా సినిమాలు చూస్తారనుకుంటా అని. వెంటనే కొంచెం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పక్క నుండి, మాతాజీ కరెక్ట్గా చెప్పారండి అన్నారు. నేను ఆషామాషిగా అన్నాను, అది భగవంతుడు గురుదేవుడు అనిపించుకుంటాడేమో, ఉన్నమాట అన్నారండి మాతాజీ మీరు. నిజమేనండి, ఎప్పుడు టీవీ దగ్గరే ఉంటారండి వాళ్ళు చదువుకునే పిల్లలు. సరే నేను అన్నాను, ఎలాగోలాగా వాళ్ళని సమాధానం నాకు తెచ్చుకోవాలి కదా. సరేనన్నా, పోన్లే నీకు ఇష్టం సినిమా అంటే. సరే ఇవాళకి వారం రోజుల క్రితం ఏం సినిమా చూసావు అన్నా. ఏం చెప్తారండి, అది ఏమైనా గుర్తుండేటువంటి విషయమా? చెప్పలేకపోయారు. పోనీ 4 రోజుల క్రితం చెప్పు నాన్న అన్న, చెప్పలే. 2 పిల్లలు. పోనీ నిన్న చెప్పమ్మా, చెప్పలే. ఎందుకమ్మా మర్చిపోయేటువంటి ఆ సినిమాలు చూడడం? ఆ సినిమాలో ఒక కథే కదా, మన జీవిత కథ తీసుకోండి, దానికన్నా ముచ్చటైన కథగా ఉంటుంది. ప్రొద్దుట లేస్తే మన మనసు యొక్క చిత్కళలు, మనకి జరిగేటువంటి జరుగుబాటు, వినేటువంటి పిలుపులు, జరిగేటువంటి ఇవన్నీ చూస్తే మహా పెద్ద సినిమా ఇది పనికొస్తుంది. దీనిలో ఏంటంటే ఎంతవరకు మనం సేవయం, ఎంతవరకు దుర్వినియోగపరుచుకున్నాం. వెంటనే ఏం చేస్తాడు మానవుడు? దుర్వినియోగపరుచుకున్నాం కాబట్టి ఇక ఆ విషయాన్ని ముట్టుకోకూడదు. కాబట్టి ఇకనైనా మనం మంచి విషయం వైపు మరల్దో అని మంచి వస్తుంది కదా, దీన్ని తీసుకోండి అన్న అంటే వెంటనే పాపం తప్పకుండా మాతాజీ అట్లాగే అని బుద్ధిమంతుల్లో ఒప్పుకున్నారనుకోండి, అది ఆచరించినప్పుడు మనకు ఆనందం. ఇంకా నమ్మకూడదు, ఏది మనస్సు కోతి కదా, చంచలమైనటువంటిది. చెప్పడం వరకు వినగా 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 ఏమవుతుంది, ఇది రూపం ధరిస్తుంది తప్పకుండా. అది ఉంది. శ్రవణం అనేటువంటిది మానవుడికి చాలా ఉపయోగపడుతుంది. శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో వింటే అప్పుడు శ్రద్ధగా మనం చేయగలుగుతాం. అది శ్రద్ధతో విన్నాడు ఎవరు అంటే శ్రవణ భక్తికే ఆయన వారసుడు. ఎవరైనా పరీక్షణ మహారాజు శ్రద్ధగా విన్నాడు కాబట్టి పరీక్షణ మహారాజు 7 రోజుల్లో విన్నది ఇంకొకసారి వినలే, విన్నది విన్నట్టుగా రూపాన్ని ధరించాడు ఆయన. ఏది ధరించింది? మనస్సు ధరించింది రూపాన్ని. ఆయన ఉండడానికి ఎక్కడ? గురుదేవుల యొక్క ఎవరి ఆయనకి పరీక్షణ మహారాజుకి ఎవరు అక్కడ గురుస్థానంలో ఉండి బోధ చేసింది? శుకమహాముని. వెంటనే ఆయన మేడ ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆయన విన్నది విన్నట్టుగా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుండేవాడు. ఇంకా పరమాత్మతో ఆ లీలలు ఎలా జరిగినాయో ఒకసారి చెబుతూ మధ్యలో ప్రశ్నించుతుండేవారు. అది ఇంకా వినాలనుంది నాకు, ఇంకా లోపలికి వెళ్ళి చెప్పండి. మీరలాగా ఒక్కసారి అలా చదివి చూపించి కృష్ణుడు చాలా ఆనందాన్ని ఇచ్చాడు అక్కడ అని వచ్చేస్తే ఏం బాగుంది, నాకు ఇంకా వినాలనుంది. ఆ లోపల ఇంకా కృష్ణ పరమాత్మ ఏ ఏ లీలలు చెప్పాడు చూపించండి అంటే ఆయనంతకన్నా ఓపిగ్గా, అది ఇందాక వారు చెప్పింది, శ్రద్ధగా మనం ఆత్మ విషయమునందు పరమాత్మ విషయమునందు శ్రద్ధ కలిగి ఉంటే ఎంతో లోతైనటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ లోతైనటువంటి విషయం ఏదిరా అంటే నువ్వే. లోతైనటువంటి విషయంలో ఏముంటుంది? నువ్వే. తెల్లవారిన తర్వాత తెల్లవారుజామున నువ్వు బాగుండి మేలుకొంటే కదా ప్రపంచం ఉండడానికి, నువ్వు ఉండడానికి. నువ్వే లేకపోతే ఇంతలో తెలుసుకోవచ్చు సూక్ష్మం. నువ్వే లేకపోతే నీకు ప్రపంచం అనేటువంటిది లేదు. కాబట్టి తెలుసుకోవాల్సింది కూడా ఎవరు? నువ్వెవరో నువ్వు తెలుసుకో. ముందర తెలుసుకోవాల్సింది ఇదే. అంతర్ముఖం అవ్వాలి మన మనస్సు. ఆ మనస్సు అంతర్ముఖం అవడానికే ఇది ధ్యానం కావాలి. ధ్యానం అనేటువంటి దేనికంటే ఎంతసేపు బయట పనులు చేసి, బయట భజనలు చేసి, బయట ఎన్నో చేస్తుంటాం. కానీ అది ఎంతసేపు మనసుకి సేకరిస్తోంది, సాధనకి విచారణకి సేకరిస్తోంది మనస్సు. కానీ చెయ్యాల్సినటువంటి సాధన చూసారు, అంతర్ముఖం కావాలి, బయట ప్రవృత్తులే కాదు. ఈ మనస్సు లోపల చేసేటువంటి కార్యక్రమం చాలా ఉంది చూసారు. ఆ సంకల్పాన్ని మనం కట్టుపెట్టాలి. ముందర సత్సంకల్పం అనేటువంటిది కలిగి భగవంతుడి వైపు మనస్సు మరలాలి. తర్వాత ఆ సత్సంకల్పం కూడా ధ్యానమునందు నిలబడగా ఏమవుతుంది? ధ్యానం ఒక మంత్ర అనుష్ఠానం చేయగా ఏమైపోతుంది? అది ఆ మంత్ర స్వరూపం తానైపోతాడు. అప్పుడు ఏమైపోతుంది? జపమాల ఆగిపోతుందండి.
జపమాల ఆగిపోవాలి. నామం ఇన్ని లక్షలు చేశామండి, ఇన్ని కోట్లు చేశామండి అంటే చాలా సంతోషం అంటారు అంతే మహాత్ములు. చాలా సంతోషం నాయన, ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటారు అంతే. ఇంకా చేయటం అంటే ఏంటంటే అది మనకేంటంటే ఎప్పుడైతే మననాథ్ త్రాయిద, ఇది మంత్రం, మననం చేసేటువంటిది మంత్రం అయినటువంటిది. ఏం చేయాలి? చంచలమైనటువంటి మనసును అరికట్టాలి అంటే చంచలం నుంచి సత్తులోకి తీసుకొచ్చాం అంతే, సద్దు విషయానికి తీసుకొచ్చాం. సద్దు విషయం నుంచి కూడా అదేమైపోవాలి? ఏమీ లేనటువంటి స్థితికి రావాలి, నిలబడిపోవాలి మనసు. భగవంతుని ముందర రూపాన్ని పెట్టుకుంటాం. గురుమూర్తిం స్మరే నిత్యం, గురోర్నామ సదా జపేత్, గురోరాజ్ఞాం ప్రకుర్వీత, గురోరన్యం నా భావేత్. ఒక మూర్తి వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, స్వామిని పెట్టుకుంటాం. స్వామికి దివ్య చరణార విందములు, ఆ అభయహస్త ముద్ర, ఆ చిరునవ్వు, ఆ నామము, వాళ్ళ నుంచి వచ్చేటువంటి సుగంధపూరితమైనటువంటి ఇది మనలో ఉన్నటువంటి జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు హరింపజేసేటువంటి ఆ పరిమళం, ఆ అనుగ్రహం అనేటువంటి వర్షం, ఇవన్నీ తలుచుకుని స్వామిలో అలా లీనమైపోవడం. అప్పుడు ఎక్కడున్నాడు స్వామి? కానీ తన మనసు రూపం ధరిస్తోందిగా. ఇప్పుడు తిరుపతిలో వెళ్ళి అక్కడికి వెళ్ళలేదా? వెళ్ళింది మనసు. మరి ఏంటి జరిగింది అక్కడ? అదే భావనతో భగవంతుణ్ణి మనం బంధించవచ్చు. దానికి ఆదిశంకరాచార్య స్వామి ఏం చెప్పారంటే, శివానంద లహరిలో చంచలమైనటువంటి మనస్సుని కోతితో పోల్చి, వానరంతో పోల్చి, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫుటతి ఝుడితి స్వైరమభితః కపాలిం భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. మనం ఈ జన్మకు వచ్చిన తర్వాత దేహం అనేటువంటిది, తాను అనేటువంటిది, ఈ దేహంతో మనకి కలయికను చూశారు. ఈ ఫ్రెండ్షిప్, ఈ అద్దె కొంప అనేటువంటి దీనితో మనకి చాలా మచ్చిక. ఎంతంటే మనకి తోవ చూస్తూ ఉంటుంది, దేన్ని మర్చిపోయినా ఆఖరికి దేహ బాధ మధ్యలో నేనున్నా, నన్ను మర్చిపోకు సుమా, నేను కూడా ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది దీని దుంపదిగా. అందుకని మహాత్ములు ఏం చేసి పెట్టారంటే, మనకు ఒక మంత్రం ఇచ్చి దాని అనుష్ఠానం చేయమని, దా విచారణ ద్వారా నువ్వు ఆ విచారణ చేయగా చేయగా ఏ ఆనందం అయితే పొందుతూ ఉంటావో, ఆనందం ద్వారా నీ దేహం కూడా ఏమైపోతుంది? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఎక్కడెక్కడో భగవంతుడు ఎత్తుక్కుంటున్నావు బయట. అసలు నీలోనే మార్పు వస్తే, నువ్వే గనక సరైనటువంటి సాధన చేస్తే, నీలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో, ప్రాణశక్తి అనేటువంటిది, జీవుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరు అంటే అదే నేను. జీవ శివ, శివో జీవ సజీవ కేవల శివ. దేహం అనేటువంటి దేవాలయంలో ఉన్నటువంటి జీవుడెవరు? సదాశివుడు. ఆ సదాశివుడు అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతోంది? ఇది నేర్చుకో, ఇది దేవాలయం అనేటువంటి సత్యాన్ని గుర్తించు. ఇది కేవలం ఎటువంటిది? మనం ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహం నుంచి అవతలి గట్టుకు తీసుకెళ్లేటువంటి ఒక పడవ లాంటిది. మనకి ఈ దేహం అనేటువంటిది ఒక పడవ లాంటిది. ఈ పడవ ద్వారా మనం ఏం చేయాలి? జనన మరణం అనే ప్రవాహం నుంచి అవతల గట్టుకు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇది అవసరం మనకి సాధనకి. కేవలం దీన్ని త్యజించడానికి వీల్లేదు, కించిజ్ఞత్వంతో చూడడానికి వీల్లేదు. మనకి విషయాదులకు తీసుకెళ్లేటప్పుడు దీన్ని ఏం చేయాలి? సాధనలో మార్గంలో పెట్టుకోవాలి. రాత్రి లొంగది ఇది. ఎవరిని మనం కించిజ్ఞత్వంతో చూడడం లేదు, చూడకూడదు. మహా గొప్ప గొప్ప వాళ్ళు భక్తులు, సద్గురుదేవులు ఎప్పుడు మీ అందరి దాసాన దాసుణ్ణి అనుకోవడంలో ఎంత వస్తువునైనా మనం ఆర్జించుకోవచ్చు. ఎందుకంటే అణువులో పరమాణు అయి ఉంటే మహామేరువులో కూడా అది ఎమడగలుగుతుంది. నేను పెద్దవాడిని అంటే చిన్నవాళ్ళు ఎమడలేడండి. అని మనం కలుపుకుంటే, చిన్నవాళ్లతో అందరితో సరదాగా వెళ్ళి వాళ్ళతో పాటు పనులు చేస్తూ ఉంటే మనం కూడా నిజంగా అటువంటి విషయంలో ఈ జన్మభూమి కార్యక్రమాల్లో ఒక మంచి ఉంది, చాలా మంచి ఉంది. అందరూ ఎంత పెద్దవాళ్ళు కూడా వెళ్ళి పని చేస్తున్నారంటే నిజంగా సోమరితనం అక్కడ రహితం అవుతోంది. సోమరితనం అంటేనే అజ్ఞానం.
తోటి వాళ్ళతో వెళ్ళి పని చేస్తుంటే వాళ్ళకి అయ్యో మేము ఇంత చిన్నవాళ్ళే అని మర్చిపోతున్నారు. వాళ్ళు ఈ పెద్దవాళ్ళు అనేది మర్చిపోతున్నారు. అక్కడ ఇద్దరు కలిసి చేసేటువంటి పనిలో ఆ పని జరిగిన తర్వాత ఒకసారి ఆ రోడ్డు చూసుకుంటేను, ఆ పరిసర ప్రాంతాలు చూసుకుంటేను ఎంత ఆనందాన్ని ఇస్తాయండి. మనంతటా మనం పని చేస్తే మన ఇంట్లో మన పనే చూసుకుందాం. పని వాళ్ళు రోజు చేసి వెళ్తే ఆనందం ఒకటి, కష్టపడి మనం చెమట కారుతుంటే మనంతటా మనం ఇల్లు తుడుచుకుంటాం అనుకోండి, ఎంత తృప్తిగా ఉంటుందో. ఆ మూల నుంచి తుడుచుకున్నాను, బోళ్ళంత వచ్చిందని చెప్పుకుంటాం, అయినా ఎంత తృప్తి. ఇంకొకళ్ళు ఎంత చేసినా, పైన ఎంత కర్రసాము చేసి వాళ్ళని భయపెట్టినా మనం చేసుకున్న తృప్తి రాదక్కడ. మనం కొంచెం అన్నం వండుకుని మజ్జిగన్నం తింటే ఉన్న తృప్తి షడ్రసోపేతమైన భోజనం డబ్బులు పెట్టుకొని తిన్నంత మాత్రం చేత రాదు. అదేం చేస్తుంది? గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసుకెళ్తుంది, రోగాన్ని తీసుకెళ్తుంది. ఇది కష్టపడి చేసుకున్నటువంటిది ఎలా వస్తుంది? ఆనందాన్ని తీసుకెళ్తుంది. ఇవే ఇట్లా ఉంటే సూక్ష్మంలో సూక్ష్మమైనటువంటి వాడు, సూక్ష్మరూపుడైనటువంటి వాడు, అతి సూక్ష్మోహం అన్నాడు ఆయన భగవానుడు. సూక్ష్మ రూపంలో ధరించి అనంతమైనటువంటి బ్రహ్మ పదార్థంగా ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి అణువణువులో మనం వెతుక్కుంటూ ఆయన్ని చూసుకుంటూ, ఎందుకు వెతకాలి అంటే మనసు వెతకాలి. ఆయన అన్నిటిలో ఇమిడే ఉన్నాడు. మనసు చూరుకొని దాన్ని ఆస్వాదం చేయడానికి సాధన కావాలి. ఆస్వాదం చేస్తూ వెళ్తుంటే ఆ నామస్మరణ అనేటువంటి దానితో ఎంతెంత గొప్ప గొప్ప ఆనందాన్ని మనం పొందొచ్చు. అందుకని ధనాలన్నిటికంటే కూడా నామస్మరణ ధనం, భక్తి అనేటువంటి ధనం, అది దేంతో కూడా సాటి లేనటువంటిది.